న్యూమరాలజీలో 8 నెంబర్ ఉంటే సూర్యుడికి వాటర్ ఇవ్వకూడదా? నేను చాలా రీల్స్లో చూశాను, నెంబర్ 8 ఉన్న వాళ్ళు సూర్యుడికి వాటర్ ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. నేను కూడా ముందు అదంతా నమ్మి క్లయింట్స్ 8 ఉన్న వాళ్ళందరికీ నేను ఇదే రెమెడీ చెప్పేదాన్ని. మీరు సూర్యుడికి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఆఫర్ చేయకూడదు, మీరు అలాంటి అలవాటు ఉంటే గనక అని. కానీ నేను రీసెంట్గా ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాను. సో చాలామంది ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ అయ్యాక నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ ఎక్కడా కూడా పురాణాల్లో రాసి లేదు అని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, గ్రహాలేమి మనుషుల్లాగా గ్రడ్జ్ పెట్టుకోరు, నువ్వు వాళ్ళతో ఉంటే నేను నీకు బెనిఫిట్స్ ఇవ్వను, వాళ్ళతో ఉండకూడదు వీళ్ళతో ఉండకూడదు అని ఎప్పుడు ఎవరు చెప్పరు. జస్ట్ వాళ్ళ ఎనిమీ ప్లానెట్తో ఉంటే కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎలాగా అంటే, మనకి నచ్చని వాళ్ళ ఇంటికి వెళ్ళి కంఫర్టబుల్గా ఉంటామా, వాళ్ళు ఏం చెప్పారో ఎక్కడి వరకు మాట్లాడారో అక్కడి వరకు మాట్లాడిస్తాం, అంతే కదా. సో గ్రహాలు కూడా అంతే, కానీ మనతో ఏం శత్రుత్వం అయితే పెట్టుకోవు అని. సో అది కూడా నాకు నిజమే కదా అనిపించింది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో బ్లైండ్గా రీల్స్లో చూసిన ప్రతి ఇన్ఫర్మేషన్ని నమ్మకూడదు. మనం రాంగ్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉండింది, కానీ రీల్స్లో చెప్పింది ఎంతవరకు నిజమని మనం కనుక్కోవాలి 1-2 సార్లు. సో ఎవరైనా సూర్యుడికి వాటర్ ఆఫర్ చేయొచ్చు, కానీ ఆఫర్ చేసే టైం ఉంటుంది కదా, అది ఏది బెస్ట్ టైం అనేది నేను ఇప్పుడు చెప్తాను. సన్ రైజ్కి ముందు, గంట ముందు కానీ సన్ రైజ్ అయ్యే టైంకి కానీ సూర్యుడికి వాటర్ ఆఫర్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేట్ మార్నింగ్ అంటే 12 లోపు కూడా చేయొచ్చు కదా అని కొంతమంది అంటారు. చేయొచ్చు, కానీ అప్పుడు ఇచ్చేంత బెనిఫిట్స్ అయితే సన్ మనకి అప్పుడు ఇవ్వదు. అండ్ ఇంకొకటి, కొంతమంది సాయంత్రం చేయొచ్చు అంటారు. సాయంత్రం సన్ ఎనర్జీ అంత యాక్టివ్గా ఉండదు, మూన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎనర్జీ, కాబట్టి సాయంత్రం చేసేది అంతగా వర్క్ అవ్వకపోవచ్చు. సో సన్ ఎనర్జీ ప్రాపర్గా ఉన్న టైంలోనే మీరు సన్కి వాటర్ ఆఫర్ చేస్తే మీకు కావాల్సిన బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. సో రిచువల్ సేమ్ అయినా కూడా టైమింగ్ కరెక్ట్గా ఉంటేనే రిజల్ట్ బాగుంటుంది. మీ బర్త్ నెంబర్ ప్రకారం మీ కన్సిస్టెన్సీ అండ్ కరెక్ట్ ప్రాక్టీస్ వల్ల రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ప్లీజ్ రీల్స్లో చూసిన ప్రతిదాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. కరెక్ట్ నాలెడ్జ్తో ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.